రాజా రవివర్మ గీసిన ఈ అద్భుతమైన పెయింటింగ్ మహాభారతం ఆదిపర్వంలోనిది. ఈ చిత్రంలో మనకు శంతన మహారాజు, ఆయన భార్య గంగాదేవి, వీరిద్దరి 8వ బిడ్డ భీష్ముడు కనిపిస్తున్నారు. అసలు కథ ఏమిటంటే, హస్తినాపుర రాజు అయిన శంతనుడు ఒకరోజు గంగానది తీరంలో నడుస్తుండగా పరమ సుందరి అయిన గంగాదేవిని చూసి తనను వివాహం చేసుకోమని కోరతాడు. దానికి గంగాదేవి ఒక కఠినమైన షరతు విధిస్తుంది. నేను నీ భార్యగా రావడానికి సిద్ధమే, కానీ నేను ఏం చేసినా నువ్వు నన్ను అడ్డుకోకూడదు, ఎందుకు అని ప్రశ్నించకూడదు. ఒకవేళ నువ్వు నన్ను ప్రశ్నించి నా మాటను జవదాటిన మరుక్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని షరతు విధిస్తుంది. ప్రేమలో మునిగిపోయిన శంతనుడు ఆ షరతుకు అనాలోచితంగానే ఒప్పుకుంటాడు. వివాహం జరిగిన తర్వాత గంగాదేవికి వరుసగా 7 కొడుకులు పుడతారు. ఆమె ప్రతి బిడ్డ పుట్టగానే తీసుకెళ్ళి గంగానదిలో పడేసి ముంచేస్తుంది. శంతన మహారాజు ఆ దారుణాన్ని చూసి లోపల తీవ్రమైన గుండెకోతను అనుభవిస్తాడు. కానీ భార్య పెట్టిన షరతు గుర్తొచ్చి ఆమె ఎక్కడ తనను వదిలి వెళ్ళిపోతుందో అనే భయంతో నోరు మెదపకుండా భరిస్తాడు. ఈ పెయింటింగ్లో గంగాదేవి తన 8వ బిడ్డను నదిలో పడేయబోతోంది. గంగాదేవి ముఖంలో ఎలాంటి కోపం కానీ క్రూరత్వం కానీ కనిపించవు. ఒక దివ్యమైన ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది. శంతన మహారాజు వెనక నుండి చేతులు చాచి పరిగెత్తుకుంటూ రావడం మనం చూడవచ్చు. ఒక తండ్రిగా తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలనే తపన, అదే సమయంలో భార్య శాశ్వతంగా దూరమవుతుందనే భయం ఆయన ముఖంలో కనిపిస్తాయి. శంతనుడు గంగాదేవిని ప్రశ్నించి అడ్డుకోవడంతో 8వ బిడ్డ ప్రాణాలతో మిగిలిపోతాడు. కానీ షరతు ప్రకారం గంగాదేవి ఆ బిడ్డను శంతనుడికి అప్పగించి తను నదీ రూపంలోకి మారి అంతర్ధానమైపోతుంది. శంతన మహారాజు తన కొడుకు ప్రాణాలను కాపాడుకున్నాడు. కానీ అదే సమయంలో తన భార్య ప్రేమను శాశ్వతంగా కోల్పోయాడు.